ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి నా స్వ అనుభవం. అంటే ఇది చాలామంది రకరకాల అనుభవాలు చెప్పు ఉండొచ్చు, కానీ ఎవరి అనుభవం వాళ్ళకి ఖచ్చితంగా ఉత్తమంగా అనిపిస్తుంది. దాన్ని కాదనేది లేదు. కానీ స్వయంగా కలిగినటువంటి అనుభవాలు ఎదుటివారిని ఎంతో సాధనకి పురుకొల్పి ఇన్స్పైర్ చేస్తాయి. కాబట్టి ఈ వీడియో మటుకు నా అనుభవాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, సాధనలో ఇంకా ముందలకి వెళ్ళటానికి, ఇంకా ఆధ్యాత్మికంగా ఉత్తమమైనటువంటి స్థితులను పొందటానికి ఇన్స్పైర్ చేస్తుంది అని భావిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే క్రియాయోగ, నాకు క్రియాయోగ స్టార్టింగ్లో పర్మిషన్ను 45 నిమిషాల పాటు చేయటానికి ఒక పర్మిషన్ ఉండేది. తర్వాత అదే ఎక్స్టెండ్ అయ్యి 3.5 hours వరకు క్రియాయోగ చేయడం జరిగేది. ఒకరోజు రాత్రి, అంటే మార్నింగ్ టైము, నైట్ టైము క్రియ చేసేవాడిని. అంటే ఆ సమయం కుదిరినప్పుడు, అంటే ఖచ్చితంగా ఇయ్యే టైమింగ్స్ అనేటువంటి కరెక్ట్గా టైమింగ్ ఉండేది కాదు. కానీ పరగడుపున ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్రాణాయామం పరగడుపున ఉండటం వల్ల ప్రాణాయామం బాగా జరుగుతుంది కాబట్టి ఆ టైంలో చేయటం జరిగేది. ఒకరోజు రాత్రిపూట ఇంట్లో ఎవరు లేరు. ఆ లేనటువంటి టైంలో క్రియ చేసి తర్వాత పండుకున్న. క్రియ చేసినప్పుడు జనరల్గా ఒక రకమైనటువంటి మత్తు స్థితి కలుగుతుంది. ఆ మత్తులోనే అలాగే నిద్రపోయాను. మరి నైట్ ఏ టైం అయింది అనేది ఖచ్చితంగా నాకు తెలియదు, కానీ రాత్రి మోస్ట్లీ 12 నుంచి 1 o'clock మధ్యలో అయ్యి ఉండొచ్చు. అక్కడ నాకు పక్కనే కిటికీ ఉండటం వల్ల బయట స్ట్రీట్ లైటింగ్ కొంచెం లైట్గా మనకి ఇంట్లో పడుతుంది, అంత కనపడుతుంది, లైట్కి కనపడుతుంది. అప్పుడు నాకు ఒక వింత అనుభవం ఏంటంటే, నా శరీరంలోంచి నేను బయటికి వచ్చి పండుకొని ఉన్నటువంటి నా శరీరాన్ని నేను చూస్తున్నాను. అది ఏం జరిగింది అనేది నాకు అసలు ఏమీ అర్థం కాలేదు అసలు ఫస్ట్. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు లేదు. అది ఆస్ట్రల్ ట్రావెల్ అని తెలియదు. అప్పటికల్లా దానికి సంబంధించిన విషయాలు నాకు ఏమీ తెలియదు. చూసిన తర్వాత క్లియర్గా దానికి నాకు ఇక్కడ బొడ్డుకి ఒక థ్రెడ్ లాంటిది ఉంది, అది నిజం. తర్వాత నేను లేచి అంత చీకటిగా ఉందని చెప్పేసి స్విచ్లు వేయడానికి అని వెళ్ళి స్విచ్లు వేసాను, కానీ స్విచ్లు ఆన్ అవ్వలేదు. తర్వాత హాల్లోకి వెళ్ళి తలుపు తీయటానికి ప్రయత్నం చేసే కానీ అది రాలేదు. మళ్ళీ వెనక్కి వచ్చాను, వంటగదిలో తిరిగాను. తర్వాత మొత్తం కనపడుతుంది, మొత్తం చూస్తున్నాను, నా శరీరం కూడా కనపడుతుంది అక్కడ. కానీ అది ఏంటి అనేది నాకేమీ అర్థం కాలేదు. ఎందుకంటే అదే జ్ఞానానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే, మనకి ఒక విషయం జరుగుద్ది, కానీ అది ఏమిటి అని తెలవనప్పుడు దాన్ని కరెక్ట్గా ఉపయోగపెట్టుకోలేము. కాబట్టి అది ఏమిటి అనేది తెలుసుకోవటానికి మనకి రకరకాలైనటువంటి గ్రంథాలు కానీ, దాంతోపాటు ఈ సత్సంగాలు కానీ, చెప్పేటువంటి సీనియర్స్ కానీ చాలా ముఖ్యం అన్నమాట. తర్వాత నాకు భయం అనేది స్టార్ట్ అయింది. ఏంటంటే ఇది ఏమన్నా దెయ్యమా లేకపోతే భూతమా ఏంటంటే రకరకాలు చెప్తుంటారు కదా, అదే ఏంటి అనేది అర్థం కాల. ఎందుకంటే మరి నా శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు, నా శరీరాన్ని చూసేటప్పుడు ఈ శరీరం నేనా, అది నేనా అనేటువంటి ఒక మనకి స్ఫురణ రావాలి కదా, ఆ స్ఫురణ అనేది లేదు అక్కడ. భయం ఉండబట్టి అలాంటి ఆలోచన అనేది ఏది రాలేదు. అయితే దాంట్లోంచి బయటపడటానికని చాలా ప్రయత్నం చేసి ఇటు కదిలి అటు కదిలి చాలా ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఒళ్ళంతా బరువెక్కిపోయింది ఆ టైంలో. చాలా విపరీతమైన ప్రయత్నం చేసిన తర్వాత అది మళ్ళీ బాడీలోకి వచ్చి జాయిన్ అయిపోయిన తర్వాత లేచి కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ పండుకున్నాం. అది అయిపోయింది. ఇదేంటంటే నాకు అది అర్ధరాత్రి జరిగింది కాబట్టి అది ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు. అది అప్పటికి నాకు తెలియదు కాబట్టి ఓకే, దాన్ని అట్లా వదిలేసిన తర్వాత ఒకరోజు మార్నింగే
క్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఇంట్లో ఎవ్వరు లేరు. మార్నింగే ఈ క్రియాయోగ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ క్రియాయోగలో కంటిన్యూగా కేచరిలో ఉండేవాడిని. అప్పుడు ఏంటంటే కంటిన్యూగా కేచరి, నాభి క్రియ, మహాముద్ర అన్నీ కూడా సెట్, ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆలోచన లేని స్థితిలో మనం రిలాక్స్ అయిపోతుంది బాడీ. అది మళ్ళీ దాంట్లోంచి ఎప్పుడు బయటకు వస్తామో అప్పుడు బయటకు వచ్చేవాళ్ళం అనమాట. అయితే అలాగా డే టైం, రెండోసారి డే టైము మార్నింగు 8 అప్పుడు స్టార్ట్ చేసి క్రియ చేసుకొని, అంటే అప్పుడు ఎప్పుడైనా కానీ సాధన చేసేటప్పుడు టవల్ ఒక్కటే కట్టుకోవటం అలవాటు. టవల్ కానీ లుంగి కానీ పైన ఆచ్ఛాదన ఏమి ఉంచుకునేవాడిని కాదు. అలాగా టవల్ మీదే స్నానం చేశాక సాధన చేసుకొని అలాగే పండుకున్న తర్వాత కొంచెంసేపటికి శరీరంలోంచి అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసేసి సేమ్ అదే ఆ థ్రెడ్, అంటే దాన్ని సిల్వర్ కార్డ్ అంటారని చెప్పేసి తర్వాత తెలిసింది నాకు. ఒక 3 months తర్వాత తెలిసింది. థ్రెడ్ బయటకు వచ్చేసింది, నడుస్తుంది, అక్కడ పండుకున్న శరీరాన్ని చూస్తుంది. ఇంకా శరీరం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు చివరి కోరిక ఏంటని చెప్పేసి నా మనసులో, అంటే దాంట్లో అదే అనుకుంటుంది. అందరూ బాగుండాలని చెప్పేసి లోపల అనుకుంటుంది. ఇక నాకేం అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందనేది అర్థం కాల. కాకపోతే అది బయటికి వెళ్ళింది. కొద్దిసేపు అలాగా మంచం దగ్గర అలా తిరిగిన తర్వాత మళ్ళీ నేను గట్టిగా ప్రయత్నం చేసి ఇచ్చేసేటప్పటికి అది మళ్ళీ వచ్చి బాడీలో జాయిన్ అయిపోవడం జరిగింది. ఇది జరిగింది ఏంటి అనేది నాకు క్లియర్గా నాకు అసలు ఏమి అర్థం కాలేదు. అర్థం కాకపోతే మరి సీనియర్స్ని ఎవరినైనా కనుక్కుందామని చెప్పేసి అప్పటికప్పుడు కాల్ చేయడం జరిగింది. ఆయన క్రియాయోగలో చాలా హయ్యర్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక సాధకులకి, సీనియర్స్కి ఫోన్ చేసి కనుక్కుంటే అది జనరల్గా అలా వస్తుంటే అని ఆయన చెప్పారులే, కానీ అది అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు, అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో. సరే, ఆయనకి అనుభవంలో ఉండాలని ఏం లేదు, గొప్ప సాధకులై ఉండొచ్చు, కానీ అన్ని విషయాలు అందరికీ అనుభవంలో ఉండాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. చదివితే బుక్స్ ద్వారా తెలుసుకోవటం, లేకపోతే సత్సంగాల్లో తెలుసుకోవటం, లేకపోతే అనుభవం ద్వారా తెలుసుకోవటం. చదివిని అనుభవంలో ఉండాలని లేదు, అనుభవంలోని బుక్స్లో ఉండాలని లేదు. కాబట్టి ఆయన అడిగితే ఆయనకేమీ తెలియదు అన్నట్టుగానే అనిపించింది. ఓకే, అక్కడతో అయిపోయిన తర్వాత నేను ఈ పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళేవాడిని తర్వాత రోజుల్లో. పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళిన తర్వాత పిరమిడ్ మెడిటేషన్లో అక్కడ నాకు మొట్టమొదటిసారిగా ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీర యానం అనేటువంటి పదం వినటం జరిగింది. విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇది నాకు అనుభవం అయింది ఇదే అని అప్పుడు గమనించడం జరిగింది. తర్వాత రమణ మహర్షి గారి బుక్స్లో కూడా ఆయన మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, శరీరంలోంచి బయటికి వచ్చి తనని తాను చూసుకున్నప్పుడు ఈ బయట ఉన్నది నేనా, ఈ శరీరం నేనా అనేటువంటి ఒక ప్రశ్న అనేది ఉద్భవించినప్పుడు ఆయనకి ఆ బయట ఉన్నదే నేను, ఈ శరీరం నేను కాదు అనేటువంటి విషయాన్ని రూఢీగా తెలుసుకున్న తర్వాత ఆత్మజ్ఞానం అనేది పొందటం జరిగింది. అయితే వాళ్ళు మహాత్ములు కాబట్టి వాళ్ళ ఆలోచన కోణం అనేది వేరుగా ఉండటం వల్ల భయం లేదు. అక్కడ కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలకు సంబంధించిన విషయాలే తప్పితే భయం లేదు. నేను అనేది తెలుసుకోవాలి అనేటువంటి విషయం తప్పితే వేరేది లేదు. కాబట్టి అక్కడ ఆయనకి స్ఫురించింది, ఇదే అనుభవం కలిగిన వాళ్ళు ఈ అనుభవం కోసం పోరాటం చేసి, సాధనలు చేసి, చివరికి శరీరంలోంచి బయటికి వచ్చి బయట మొత్తం అవన్నీ తిరిగి చూడాలి, అవి చూడాలి, సూక్ష్మ శరీరాలు చూడాలి, ప్రపంచాన్ని చూడాలి, ఇంకెక్కడెక్కడికో వెళ్ళాలి, ఇలాంటి లౌకికమైనటువంటి కోరికలు కోరుకునే వాళ్ళకి సూక్ష్మ శరీరయానం ఒక ఆట, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్. కానీ ఆధ్యాత్మికమైనటువంటి, అంటే తత్వదృష్టితో కనుక ఆలోచిస్తే నేను శరీరం కాను అని స్పష్టంగా తెలుసుకోవటానికి ఉన్నటువంటి మంచి మార్గం ఏమిటి అంటే అది ఈ సూక్ష్మ శరీర యానం.
అయితే ఈ సూక్ష్మ శరీరయానం కలగటానికి ఉన్నటువంటి విషయాలు ఏమిటి? అసలు ఎందుకు ఈ సూక్ష్మ శరీరయానం అనేది జరిగింది? మరి ఇన్నిసార్లు క్రియ చేసినప్పుడు అప్పుడే ఎందుకు జరిగింది? దానికి కారణాలేంటి? అసలు ఏ స్టేట్‌లో సూక్ష్మ శరీరయానం జరగటానికి అవకాశం ఉంది? అనేటువంటి విషయాల గురించి, ఇంకా సూక్ష్మ శరీరయానానికి సంబంధించినటువంటి సాధన ఏదైనా ఉందా? అనేటువంటి ఇంకొక విషయం గురించి, అంతేకాకుండా ఈ సూక్ష్మ శరీరయానాన్ని నేను మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయటం జరిగింది. ఆ ప్రయత్నం చేసినప్పుడు నేను పొందినటువంటి అనుభవం ఏమిటి? అనేటువంటి విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోస్‌లో తెలుసుకుందాం. కాబట్టి సూక్ష్మ శరీరయానాన్ని లౌకికమైనటువంటి విషయాల కోసమే కాకుండా ఖచ్చితంగా ఆత్మకు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ఈ కోణంలో, అంటే నేను శరీరమే కాదు, నేను శరీరం మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా రాబోయేటువంటి వీడియోస్లో తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మిక మిత్రులకు ఎంతమందికో ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.